వెల్కమ్ బ్యాక్. వాళ్ళది దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. ఆయన 4 టైమ్స్ ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన సోదరులు ఒకరు మాజీ ఎంపీ, వైసీపీలో కీలక నేత, మరొకరు వైసీపీలోనే నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఆ ఇద్దరు అన్నాతమ్ముళ్లపై ఆ మాజీ ఎమ్మెల్యే తిరుగుబావుట ఎగరేశారు. ఇంటి గుట్టును బజారుకి ఈడుస్తానని హెచ్చరిస్తున్నారు. అంత పేరున్న కుటుంబంలో ఎక్కడ చిచ్చు రాజుకుంది? మేకపాటి ఫ్యామిలీలో ఆస్తి పంపకాల లొల్లి. ఆస్తిని సమానంగా పంచాలంటున్న చంద్రశేఖర్ రెడ్డి. రాజమోహన్ రెడ్డి చెప్పినట్లు ఆస్తులు పంచలేదని రచ్చ. చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలపై స్పందించని రాజమోహన్ రెడ్డి. అసలు మేకపాటి కుటుంబంలో గ్యాప్ ఎక్కడ వచ్చింది? నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ రాజకీయ కుటుంబంలో ఇప్పుడు ఆస్తుల చిచ్చు రగులుతోంది. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న మేకపాటి కుటుంబంలో కీలక నేతగా ఉన్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన మాజీ ఎంపీ, వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. కొద్ది రోజులుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఆయన తమ్ముళ్లలో ఒకరు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఇతను 4 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. రాజమోహన్ రెడ్డి రెండో తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్. ఇంతటి రాజకీయ చరిత్ర ఉన్న మేకపాటి కుటుంబంలో 2 ఏళ్ల క్రితం ఆస్తి గొడవలతో విభేదాలు వచ్చాయి. ఆస్తి గొడవలతో మరోసారి మీడియా ముందుకు వచ్చి అన్నదమ్ముళ్లపై ఫైర్ అయ్యారు చంద్రశేఖర్ రెడ్డి. రాజమోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తనకు ఆస్తులు పంచలేదని, దీనిపై ఉదయగిరి సెంటర్లో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాలు విసిరారు. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కూడా తాను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని రాజమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ప్రమాణం చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. తనకు 2 భార్యలుంటే ఆస్తుల్లో వాటా ఇవ్వరా అని నిలదీస్తున్నారు. సమానంగా ఆస్తిని పంచకపోతే కుటుంబ గౌరవాన్ని బజారు కీడుస్తాను అని హెచ్చరించారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అయితే మేకపాటి కుటుంబంలో ఆస్తి గొడవలకు ప్రధాన కారణం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రెండో వివాహం అంటున్నారు. ప్రస్తుతం గ్రంథాలయ చైర్మన్ గా ఉన్న శాంతి కుమారిని కొన్నేళ్ల క్రితం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. వాళ్ల పెళ్లి మేకపాటి కుటుంబానికి ఇష్టం లేదట. అప్పటి నుంచి రాజమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చినట్లు చర్చించుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డి శాంతి కుమారిని మేకపాటి కుటుంబం దూరం పెట్టిందట. అదే సమయంలో చంద్రశేఖర్ రెడ్డి మొదటి భార్యకు, ఆమె పిల్లలకే ఆస్తులు అప్పగించే ప్రయత్నం కూడా జరిగిందట. వైసీపీ హయాంలో తనకు ప్రాధాన్యత లేకపోవడం, అన్నదమ్ముళ్లతో ఆస్తి గొడవలు, అంతర్గత విభేదాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం కారణంగా ఫ్యాన్ పార్టీకి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుడ్ బై చెప్పారు. తర్వాత తన భార్య శాంతి కుమారితో కలిసి టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన తర్వాత ఉమ్మడి ఆస్తులలో తనకు సమానంగా వాటా పంచాలంటూ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తన అన్న రాజమోహన్ రెడ్డిని కోరారట. ఎంపీగా రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఉమ్మడిగా అనేక ఆస్తులను సంపాదించారట. అయితే ఆస్తి పంపకాలపై రాజమోహన్ రెడ్డి స్పందించకపోవడంతో ఇంకా గొడవ కొనసాగుతూనే ఉంది. దీంతో తరచూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వెళ్లగక్కేవారట. అయితే చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు కంటికి రెప్పలా చూసుకున్నది తానే అని, భార్యగా తనకు దక్కాల్సిన గౌరవంతో పాటు ఆస్తిలో న్యాయమైన వాటా ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్య శాంతి కుమారి డిమాండ్ చేస్తున్నారు.
గతంలో మేకపాటి గౌతమ్ రెడ్డి బతికున్నంత కాలం తమకు భరోసా ఇచ్చారని, ఆయన అకాల మరణం తర్వాతే తమకు అన్యాయం జరిగిందని శాంతికుమారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వీధికెక్కిన మేకపాటి ఫ్యామిలీ ఆస్తి తగాదాలు, అంతర్గత కలహాలు ఎప్పటికీ సద్దుమణుగుతాయో చూడాలి మరి.